నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి యుగ యుగములు సజీవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము, మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 116వ కీర్తన 8వ వచనము. ఇక్కడ మరణము అనేటువంటిది రెండు సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిది శరీర సంబంధమైనటువంటి మరణము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణము. ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి మరణము భూమి మీద జీవించినటువంటి ప్రతి మనిషిని కూడా సంభవిస్తుంది. కానీ రెండవ మరణం అనేది ఉంది, అది ఆత్మ సంబంధమైనటువంటి మరణము, అనగా దేవుని నుండి ఎడబాటు అనే మాటను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని సృజించి ఏదెను వనములో పెట్టిన తర్వాత ప్రభువు ఆదాముతో చెప్పినటువంటి మాట, ఈ పండు తినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని అన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయుడై సాతాను చెప్పినటువంటి మాటకు లోబడి ఆ పండును తిన్నాడో, అతడు ఆత్మ సంబంధంగా మరణించినటువంటి వాటితో సమానుడయ్యాడు. అందుకనే పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము అని మనకు తెలియపరుస్తుంది బైబిల్. కాబట్టి దేవుని యొక్క మాటకు అవిధేయత ద్వారా మానవుని యొక్క జీవితంలోనికి పాపం అనేది వచ్చింది. ఆ పాపము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా సంభవించింది. ఈ పాపము ద్వారా వచ్చినటువంటి మరణం నుంచి తప్పించబడాలి అంటే ఈ యొక్క పాపం అనేది మన యొక్క జీవితాల్లో లేకుండా ఉండాలి. కానీ ఈ లోకంలో ప్రతి మనుష్యుడు కూడా తనకిష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ దేవుని యొక్క మాటకు అవిధేయుడైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. తద్వారా ప్రతి మానవుడు కూడా పాపములతోనే ఉన్నటువంటి వాడు. అందుకనే దావీదు భక్తుడు కూడా, పాపములో నేను పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని అంటాడు. కాబట్టి ఈ లోకంలో నీతిమంతుడు ఎవరు లేడు, కానీ ప్రతి ఒక్కడు కూడా పుట్టుకతోనే పాపిగా మనం గమనించవచ్చు. మరి ఆ పాపాన్ని తీసివేయడానికి ఈ లోకంలో ఏ వస్తువు కానీ ఏది కానీ లేదు. కానీ ఆ పాపాన్ని తీసివేయడానికి దేవాతి దేవుడు ఈ లోకంలో నరావతారిగా వచ్చి మనందరి కొరకు కూడా తన యొక్క రక్తాన్ని చెందించారు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో, ఈ రక్తము నా ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తుందని నమ్ముది ఆయన వద్దకు వచ్చి ఒప్పుకుంటారో, ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మీ పాపములో రక్తములాగా ఎర్రగా ఉన్న, కెంపులాగా ఎర్రగా ఉన్న నేను వాటిని తీసివేస్తాను అని అంటున్నాడు. అంతేకాకుండా యోహాను పత్రికలో మనం గమనించినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపాన్ని కూడా కడిగి శుద్ధి చేస్తాడు అనే మాటలు మనం చూడొచ్చుకున్నారు. అంతేకాకుండా ఎఫెసీ పత్రికలు కూడా మనం గమనించినప్పుడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని అంటాడు. కాబట్టి క్రీస్తు రక్తము ఒకటే మనందరినీ కూడా పరిశుద్ధపరిచేది. అంతేకాకుండా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని అంటాడు. కాబట్టి అటువంటి మరణం నుంచి మన ప్రాణాన్ని తప్పించేది యేసుక్రీస్తే. ఆ విషయం తెలిసినటువంటి భక్తుడు అంటున్నటువంటి మాట, మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మనము కూడా ఆ యొక్క మరణము నుంచి తప్పించబడాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి మరణము మన దగ్గరికి రాకుండా ఉండాలంటే, మన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాలి. అప్పుడే మరణము నుంచి మనం కూడా తప్పించబడతాం. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉండి మరణానికి సమీపమైనటువంటి స్థితిలో ఉంటున్నారో, వారందరూ కూడా రెండవ మరణమైనటువంటి ఆత్మ మరణం నుంచి, అనగా నిత్యమైనటువంటి అగ్నిగుండము నుంచి, నిత్యమైనటువంటి దేవుని ఎడబాటు నుంచి తప్పించబడాలి అని అంటే మనము క్రీస్తుతో కూడా సహవాసం చేయాలి. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా దేవుని యొద్దకు వద్దాం. తద్వారా దేవునితో సహవాసం చేయటం ద్వారా ఆ మరణం నుంచి తప్పించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మరణము నుంచి నన్ను తప్పించి ఉన్నాడు అంటున్నాడు నాయన భక్తుడు. అవును ప్రభువా, రెండవ మరణమైనటువంటి ఆత్మ మరణం నుంచి తప్పించేది మీ ఒక్కరైనటువంటి సత్యాన్ని మేము గుర్తెరిగినైనా మా ప్రతి అవిధేయత కూడా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరమ్ము పొందినైనా మేముతో కూడా మేము బ్రతికున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.